హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సి మర్చులు. ఈరోజు మన వీడియోలో ఆలూ పరాటా చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి. అలాగే చాలామందికి ఆలూ పరాటా చేసేటప్పుడు స్టఫింగ్ బయటకు వచ్చేస్తుందేమో అన్న భయం ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, అస్సలు స్టఫింగ్ బయటకు రాదు. మొదటి నుంచి చివరి వరకు ఎన్ని పరాటాలు చేసినా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఆలూ పరాటాకి ముందుగా పిండి కలుపుకుందాం. 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో తగినంత ఉప్పు, 4 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు నూనె ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. మీరు పరాటాకనే కాదు, చపాతీ, పుల్కా, పూరి ఏది చేసినా సరే పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీలు మెత్తగా వస్తాయి, పూరీలు పొంగుతాయి, పుల్కాలు కూడా మెత్తగా వస్తాయి. గట్టిగా ఉండకూడదు. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్గా ఉండాలి. అలా కలుపుకుంటేనే మీకు స్టఫింగ్ బయటకు రాదు. అస్సలు గట్టిగా ఉండకూడదు. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు, ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు. మనకి చేతికి లైట్గా అంటుకున్నట్టు ఉంటుంది. ఇలా కలుపుకున్నాక ఇంకొక స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి. ఇలా నూనె వేయడం వల్ల చేతికి అంటుకోకుండా ఉంటుంది. మీకు పిండి చూస్తేనే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉందో. చూడండి ఇలా ఉండాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి 1 అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల స్టఫింగ్ చూద్దాము. స్టఫింగ్ కోసం 3 బంగాళదుంపలు తీసుకున్నాను. బంగాళదుంపల్ని ఈ విధంగా కట్ చేసి ఉడికించుకోవాలి. నేను కుక్కర్లో పెట్టలేదండి, విడిగానే ఉడికించాను. విడిగా ఉడికిస్తేనే బాగుంటుంది. బంగాళదుంపలు కూడా మరీ మెత్తగా అయ్యే వరకు ఉడికించకూడదు. ఇవి ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. చల్లారాక పొట్టు తీసి ఇలా మెదుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం మెదుపుకున్న బంగాళదుంప లూజుగా లేకుండా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే మేమైతే ఉల్లిపాయ ముక్కలు వేయమండి. మీరు కావాలి అనుకుంటే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజే చేసుకోవాలి. అలాగే మీకు ఒకవేళ ఈ స్టఫింగ్ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మరుసటి రోజు ఇందులో కొంచెం బియ్యపిండి కలిపి టిక్కీలాగా చేసుకోవచ్చు, బాగుంటుంది. షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, డీప్ ఫ్రై అవసరం ఉండదు. చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఈ లోపల పిండి కూడా నానింది. అరగంట తర్వాత ఈ విధంగా ఉంటుంది. మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పిండి ముద్దలన్నీ రౌండ్గా చేసుకోవాలి. చేతికి కొంచెం నూనె రాసుకోవాలండి, అంటుకోకుండా ఉంటుంది. ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. చూడండి పిండి ముద్దలన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు పరాటా చూద్దాము. ఈ విధంగా చిన్న బౌల్ లాగా చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు పొడిపిండి అద్దడం అలా ఏమీ అవసరం ఉండదు. ఇలా బౌల్లా చేసి మనం ముందుగా చేసుకున్న ఆలు స్టఫింగ్ కూడా పెట్టి ఒక చేత్తో ఇలా పైకి పిండి అంటూ ఉండాలి, ఒక చేత్తో స్టఫింగ్ ఇలా లోపలికి నొక్కుతూ ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత అంచులు ఈ విధంగా అనాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. పిండి సాఫ్ట్గా కలుపుకుంటే మనకి ఇలా ఈజీగా ఉంటుంది. అలాగే ఒత్తేటప్పుడు కూడా స్టఫింగ్ అస్సలు బయటకు రాదు. ఇప్పుడు పొడిపిండి వేసుకొని పరాటాలు ఒత్తుకోవాలి. పొడిపిండి కూడా మరీ ఎక్కువ అవసరం ఉండదు. మనం చపాతీ ఎలా అయితే ఒత్తుకుంటామో అదేవిధంగా మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా ఉండాలి. అదే పిండి గట్టిగా కలిపారనుకోండి, మనం స్టఫింగ్ లోపలికి పెట్టలేము. ఇలా చేసేటప్పుడు కూడా స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడవ్వాలి. పెనం బాగా వేడవ్వాలండి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి పరాటా వేసి కాల్చుకోవాలి. ఇది ఒకవైపున ఇలా లైట్గా కాలేక రెండో వైపుకి తిప్పుకొని నూనె వేసుకోవాలి.
పరాటా కాల్చడానికి నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుంది. ఇంకో వైపును కూడా ఇలా లైట్గా కాలేక మళ్ళీ తిప్పి కొంచెం నూనె వేసుకోవాలి. ఇలా రెండు వైపులా నూనె వేసి కాల్చుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా కాలింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని పరాటాలు కాల్చుకోవాలి. మనం ఆలు పరాటానే కదండి, ఇందులో చాలా రకాలు చేస్తాము. మీరు ఏ పరాటా అయినా చేయండి, పిండి ఈ విధంగా కలిపి చూడండి, చాలా బాగా వస్తాయి. మెత్తగా ఉంటాయి, స్టఫీ బయటకు రాదు. చూడండి, అన్నీ ఇలా కాల్చుకున్నాం కదా. ఇంతేనండి, ఆలు పరాటా తయారైంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా సాఫ్ట్గా ఉన్నట్టు. ఇవి రైతాతో తింటే బాగుంటుంది, లేదంటే ఏదైనా ఊరగాయతో తినచ్చు. పిల్లలైతే టమాటో సాస్తో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. ఇవి ఇలా వేడివేడిగా లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్ ఎలా అయినా కూడా తినచ్చు. ఒకవేళ చల్లారిపోతే ఒకసారి లైట్గా వేడి చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.